మనం ఈ సంక్రాంతికి రఫ్ఫాడిస్తూ, సంక్రాంతి అంటేనే మనకి పండగ ఘనంగా చేసుకోవడం మాత్రమే కాదు, మన పెద్దల్ని కూడా గౌరవించే ఆచారం ఉంది. సో అలాగే ఈ రోజు ఒక్కసారి చక్కగా మన పూర్వీకుల్ని పెద్దవాళ్ళని గుర్తు చేసుకుందామా? ముందు శాంతి, ఎవరి గురించి పెడుతున్నావు, ఎవరికి పెడుతున్నావు? మా నాన్నగారు చనిపోయి ఇప్పటికి 12 సంవత్సరాల పైన అవుతుంది మ్యామ్. అప్పుడు తినడానికి కూడా లేకుండా ఆఫీస్ బాయ్గా నేను నా కెరియర్ అనమాట. హెల్త్ బాగలేక 2007లో చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా బాధపడుతూనే ఉంటాను. అంటే మా అమ్మకైతే ఎవ్రీ ఇయర్ శారీస్ అలా తీసుకెళ్తుంటాను. కానీ మా నాన్నకి ఇప్పుడు ఇలా ఉన్న పొజిషన్లో కనీసం ఒక జత బట్టలు కూడా కొనియలేకపోయారని చెప్పేసి నాకు ఎప్పుడు ఉండిపోయేది, అలాగే ఉండిపోయేది. కానీ ఈ విధంగా మా నాన్న గారి పేరు చెప్పి ఒక పెద్ద ఆయనకి బట్టలు ఇద్దామనే ఒక ఇదైతే ఉంది. మీ నాన్నగారు ఉండుంటే మాత్రం చాలా సంతోషించేవాళ్ళు శాంతి, ఎందుకంటే నువ్వు చాలా కష్టపడి ఈ రోజున ఈ స్థాయికి ఎదిగావు. నీ వల్ల మీ కుటుంబంలో ఒక నలుగురు హాయిగా బతుకుతున్నారు. రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎవరికి పెడతావు? ఈశ్వర్ గారు అనేసి మా నాన్నగారు జ్ఞాపకార్థంగా ఆయన చేయాల్సింది నేను పెద్ద అయినటువంటి తనకి ఇద్దాం అనుకుంటున్నాను. ఈశ్వర్ గారు మన దగ్గరే వర్క్ చేస్తున్నారు, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో ఉంటారు. చాలా సంవత్సరాల నుంచి తెలుసు కాబట్టి. ఈశ్వర్ గారు మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. నూకరాజు, ఎవరి గురించి పెడుతున్నావు? మా ప్రొఫెషన్ గురించి మీకు తెలుసు. అంటే మేము నదిలో చేపలు పడుతూ ఉంటాము. పోయిన గోదావరి ఫుల్ గా ఉన్నప్పుడు మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఆడుకోవడానికి వెళ్ళి గోదాట్లో పడిపోయి చనిపోయింది. వాడి జ్ఞాపకార్థం వాడు ఎక్కడున్నా సరే మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ మా అందరినీ డాడీ అని పిలవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాడి జ్ఞాపకార్థం మణికంఠ. చిన్న పిల్లోడు మేడం, వాడు చూసినప్పుడు మాకే అంటే తీసుకెళ్లి అట్లా పెడుతున్నప్పుడు మా వల్ల కాలే. ఏది గుద్ది కాదు ఏం కాదు, ఆడుకోవడానికి వెళ్ళి ఇట్లా ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా అని అనుకున్న వాడు తిరిగి రాడు. కాకపోతే పిల్లల్ని ఎప్పుడు తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కన్న పిల్లల దూరం అయితే ఎంత బాధ ఉంటుందో అది నేనే ఎంత బాధపడుతున్నానంటే మా తమ్ముడు ఎంత బాధపడుతున్నాడు. సో పిల్లలు ఎప్పుడు జాగ్రత్త. రాజుగారు, రాజుగారు ఎవరి గురించి? మా అన్నయ్య అండి. కలియుగ మహాభారతం షూటింగ్ కి నూతన్ ప్రసాద్ గారు వచ్చి లార్జీలో పనిచేస్తున్న మా అన్నయ్యని అసిస్టెంట్ కింద పెట్టుకున్నాడు. మా అన్నయ్య అసిస్టెంట్ గా ఉంటూ నూతన్ ప్రసాద్ గారు సొంత సినిమా తీసేటప్పుడు నన్ను ఆఫీస్ బాయ్ కింద తీసుకెళ్లాడు. అప్పటి నుంచి మా కుటుంబం 2 పూట్ల భోంచేస్తుంది. అలాగే మా కుటుంబాన్నే కాకుండా ఒక 300 కుటుంబాలకి ఈ రోజున హైదరాబాద్ లో ఒక రేంజ్ లో బతికేలాగా ఒక 300 కుటుంబాలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు మా అన్నయ్య. అధిగారితో స్కిట్లు చేసి ఈవెంట్లు చేస్తుండగా రావులపాలెం దగ్గర కవర్ వచ్చింది మీ అన్నయ్య చనిపోయాడని. మా అన్నయ్య అంటే నాకు పిచ్చ ప్రేమ మాట. తాగి చచ్చిపోదాం అనుకున్నాను. ఇంకా చివరి స్టేజీకి వచ్చి మా అన్నయ్య లేని జీవితం అనవసరం, నా అన్నయ్య నా సర్వస్వం అనుకునేటప్పుడు నాగబాబు గారు ఫోన్ చేసి, తప్పురా, అన్నయ్య కోసం నీ భార్య బిడ్డలను బాధ పెట్టకూడదని నన్ను బతికించిన మహానుభావుడు నాగబాబు గారు. మా అన్నయ్య పేరు మీద మరి బట్టలు పెట్టి సంతోషంగా పండగ పూట మా అన్నయ్య తొడుక్కున్నట్టు ఆనందిందామనే ఉద్దేశంతో ఈ బట్టలు తెచ్చాను. జీవితం అసలు ప్రతిరోజు అన్నా అని అంటూ నువ్వు పిలిచే ఆ పిలుపు ఆది గారిని చూసినప్పుడు మా అన్నయ్యని చూసుకున్నంత ఆనందంగా. వాళ్ళ కుటుంబాన్ని ఆయనే నడుపుతున్నాడంటే అది బికాజ్ ఆఫ్ ఆ రోజు నాగబాబు గారు చెప్పిన ధైర్యం, అంతే. అలాగే రాజు గారు, శివగారు రండి.
ప్రసాద్ ఎవరి గురించి? నేను మా నాన్నగారికి చెప్పి బట్టలు పెడదాం అనుకుంటున్నాను. సార్ మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారండి. చనిపోతే మా మేనమామ మా తాతయ్య నాన్న స్థానంలోనే చదివించారు. తర్వాత ఇండస్ట్రీకి పంపించారు. ఇక్కడ నా హెల్త్ పాడైతే నా తండ్రి స్థానంలో మీరుండి నన్ను బతికించారు. థ్యాంక్ యూ సార్. నా తండ్రి ఉన్న ఎంత చేయరు అంత చేశారు మీరు నాకు. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్. మీరంతా నా ఫ్యామిలీ లాగా. నేను మా నాన్నగారి ప్లేస్ లో మన కెమెరామ్యాన్ అంజనాకి పెడదాం అనుకుంటున్నాను నేను. అంజు గారు రండి. నేను షూటింగ్ ఎప్పుడు వచ్చినా ఈయనకి గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఎప్పుడు లేదు. ఒకవేళ నేను మర్చిపోయినా సార్ నాకు వచ్చి ప్రసాద్ ఏంటో కనపడలేదు అంటాడు. నాకు చాలా హ్యాపీ. అంజనా లవ్ యూ అన్న. బేసిక్గా వీడికి సెంటిమెంట్స్ లేవో అనుకుంటారేమో మీరు. బేసిక్గా మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు తండ్రి స్థానంలో వచ్చి చాలా మంది సపోర్ట్ చేశారు కాబట్టి మా నాన్నగారు గుర్తు రాకుండా పెంచిన మా మావయ్యలకి మా తాతయ్యకి సార్ స్పెషల్గా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. లవ్ యూ సార్.